మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నో జిఎస్టీ ఇస్ బ్యాక్. కేవలం 1% to 11% వరకు మాత్రమే గల బిఏ ఆపై నో జిఎస్టీ. ఈ ఆఫర్ జూన్ 6 నుండి 14 వరకు మాత్రమే. దేశ సరిహద్దుల్లో శత్రువుల గుండెల్లో నిద్రపోయే ఓ ఆర్మీ సుబేదార్ సొంత ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యాడు. జీవితాంతం తోడుండాల్సిన భార్యే కన్నవారి సహాయంతో భర్తను హతమార్చిందనే అనుమానాలున్నాయి. మెదక్ పట్టణంలోని మిలిటరీ కాలనీలో జరిగిన ఈ దారుణ ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సెలవులు ముగించుకొని తిరిగి విధుల్లో చేరడానికి కేవలం కొన్ని రోజుల ముందు ఆ ఇంట్లో ఏం జరిగింది? అర్ధరాత్రి వేళ సీసీ కెమెరాలో భార్య చూసిన ఆ దృశ్యాలేంటి? ఆర్మీ సుబేదార్ని చంపేంత పగ దేనికి? మెదక్ మండలం రియాలమడుగు గ్రామానికి చెందిన 50 ఏళ్ల పుంటికూర కుమార్ గౌడ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఆర్మీ సుబేదార్గా విధులు నిర్వర్తిస్తున్నారు. దేశ రక్షణలో కీలకంగా వ్యవహరిస్తున్న ఆయన గత నెల మే 11వ తేదీన సెలవులపై సొంతూరికి వచ్చారు. ఈ నెల 10వ తేదీన సెలవులు ముగించుకుని తిరిగి ఉత్తరాఖండ్లో విధుల్లో చేరాల్సి ఉంది. అయితే కుమార్ గౌడ్, ఆయన భార్య పద్మా దంపతుల మధ్య సంసారం విషయంలో గత కొంతకాలంగా తీవ్రమైన గొడవలు జరుగుతున్నాయి. కుమార్ గౌడ్కు ఇతర మహిళలతో వివాహేతర సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయమై పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయతీలు జరిగి మందలించారు. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. సెలవులపై ఇంటికి వచ్చిన ప్రతిసారి భార్యాభర్తల మధ్య ఇదే విషయమై గొడవలు జరుగుతున్నాయి. కుమార్ గౌడ్ ఆర్మీలో సుబేదార్గా పనిచేస్తాడు ఉత్తరాఖండ్ స్టేట్లో. సెలవు నిమిత్తం అతను లాస్ట్ మంత్ రావడం జరిగింది. అతనికి అతని భార్యకు మధ్య సంసార విషయంలో చాలా గొడవలు జరుగుతున్నాయి. చాలా రోజుల నుంచి వేరే అమ్మాయిలతో అక్రమ సంబంధం పెట్టుకున్నాను చెప్పి ఇద్దరి మధ్య ఎప్పుడు గొడవలు జరుగుతుండే. చాలాసార్లు పెద్ద మనిషి సమక్షంలో మాట్లాడారు. అయినా మార్పు రాకపోయేసరికి వీళ్ళు మొన్న కూడా మాట్లాడడానికి వచ్చిండ్రు. వరుస గొడవల నేపథ్యంలో భర్త ప్రవర్తనతో విసిగిపోయిన భార్య పద్మ 15 రోజుల క్రితం కొల్చారం మండలం వరిగుంతం గ్రామంలోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే శనివారం రాత్రి మెదక్ మిలిటరీ కాలనీలోని తన ఇంట్లో ఏం జరుగుతుందోనని పద్మ మొబైల్లో సీసీ కెమెరా ఫుటేజ్ను పరిశీలించింది. ఆ సమయంలో భర్త కుమార్ గౌడ్ ఇద్దరు గుర్తు తెలియని మహిళలను ఇంటికి తీసుకురావడం ఆమె కంటపడింది. అంతే, పద్మ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెంటనే వరిగుంతం నుంచి తన తమ్ముడు సంతోష్, అత్తమామలు మరికొందరిని తీసుకుని అర్ధరాత్రి వేళ మెదక్ మిలిటరీ కాలనీలోని ఇంటికి చేరుకుంది. ఇంటికి వచ్చిన భార్య పద్మ, బావమరిది సంతోష్లతో కుమార్ గౌడ్కు తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆవేశంతో ఊగిపోయిన కుటుంబ సభ్యులు ఇంట్లో ఉన్న కర్రలు, రాళ్లతో కుమార్ గౌడ్పై విచక్షణారహితంగా దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో కుమార్ గౌడ్ తల, గుండెలపై తీవ్రమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి అన్న రవీందర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదుతో మెదక్ పోలీసులు రంగంలోకి దిగారు. వివాహేతర సంబంధాల కోణంలోనే ఈ దారుణ హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. నైట్ 9:30కు అలా భార్య తరపున అంటే వాళ్ళ అమ్మ నాన్న, భార్య వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ తమ్ముడు మరికొంతమంది వచ్చి ఇంటికి వచ్చి అతన్ని కొట్టి, రాళ్లతోని కొట్టి, కట్టెలతో కొట్టి, ఇష్టం ఉన్నట్లు కొట్టిన తర్వాతనే అతను మళ్ళీ పొద్దున హాస్పిటల్ తీసుకుపోతే చనిపోయానని చెప్పి ఇలా చెప్తే మనం దాన్ని చూస్తే అతను ఏంటంటే చంపినట్టుగా కంప్లైంట్ ఇచ్చాడు. మనం దీనిపైన కేసు ఇన్వెస్టిగేషన్, మన దర్యాప్తులో పూర్తి వివరాలు తెలుస్తాయి. మనకు మర్డర్ కేసుకు రిపోర్ట్ చేయడం జరిగింది. మర్డర్ కేసుగా కేసులో ప్రధాన నిందితురాలైన భార్య పద్మతో పాటు బావమరిది సంతోష్, అత్తమామలను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దేశాన్ని కాపాడే సైనికుడు భార్య చేతిలోనే దారుణ హత్యకు గురికావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.